మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. మనతో పాటు డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారు ఉన్నారు. చిన్న మంచి స్కీమ్ ఉందన్నట్టు విన్నాను. ఒక సామాన్య ప్రజలు కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఏ వంటి ప్రూఫ్ పెట్టకపోయినా కూడా అంతే ఏంటి సార్ ఈ స్కీమ్? ప్రధానమంత్రి గారు పిఎం స్వానిధి అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇంతకుముందు గతంలో 10,000 ఇచ్చేవారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. సార్ ఇలాంటి స్కీమ్స్ ఇంకేమైనా ఉన్నాయి సార్? ఇంకోటి హౌసింగ్ స్కీమ్ ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సార్ 2.0 కింద 2.5 lakhs ఇస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా ఒక సమస్య ఉందంటే యాప్ ఉంటుంది. ఈ యాప్ ఫొటోస్ తీసి ప్రజెంట్ చేయగలిగే డేస్ లోనే ఆ వర్క్ కంప్లీట్ చేస్తారండి. ఇంతకీ ఈ యాప్ ఏంటి సార్? మాకు గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక ఈరోజు ఏదో ఒక టెంపుల్ ఓపెన్ చేశారు, ఫొటోస్ చూసాను. ఇంతకేంటి సార్ ఈ టెంపుల్ సంఘటన? ఆ టెంపుల్ ఓపెనింగ్ కాదు, ఆల్రెడీ ఉన్న టెంపుల్ అది. పోయి మొక్కడం జరిగింది. ఒక సామాన్య ప్రజలు ఒక చిన్న వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆర్థికంగా స్థితివంతంగా లేనప్పుడు, తనకి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు, బంధువులు కానీ ఎవ్వరు కానీ హెల్ప్ చేయలేనప్పుడు ప్రభుత్వం తరపున కొన్ని అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి. ప్రభుత్వమే వాళ్ళకి చేదోడుగా నిలిచి వాళ్ళను వ్యాపారం పెట్టించి వాళ్ళకు వచ్చే దాంట్లో నెలకింత కడుతూ ఆ అప్పును తీర్చుకునేగలిగితే అది రోజు రోజుకి మరింతగా అప్పిస్తూ వాళ్ళను బిజినెస్ ఒక చిన్న కిల్లి కొట్టు నుంచి ఒక పెద్ద కార్పొరేట్ లాంటి ఆఫీస్ పెట్టేదాకా కూడా ప్రభుత్వమే తోడుంటానని ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం. మరి మనతో పాటు డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఈయన అడిగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆయన గారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను. ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి సార్? నేను చెప్పాను ఇప్పుడు ఏదైతే వీడియోలో చెప్పాను, ఒక ఏదో చిన్న మంచి స్కీమ్ ఉందన్నట్టు విన్నాను. ఒక సామాన్య ప్రజలు కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక స్కీమ్ ఉంది, దీనికంటూ అమౌంట్ వస్తుంది, ఏ వంటి ప్రూఫ్ పెట్టకపోయినా కూడా అన్నట్టు విన్నాను. ఇంతకేంటి సార్ ఈ స్కీమ్? ముఖ్యంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి. ఓకే సార్. మనకు ప్రధానమంత్రి గారు ఓకే సార్ పిఎం స్వానిధి అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గత ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది ఇది. కాకపోతే ఇప్పుడు పిఎం స్వానిధి 2.0 కింద మనకి ఇంతకుముందు గతంలో 10,000 ఇచ్చేవారు, సార్ ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఓకే సార్. కాబట్టి ఇది మంచి స్కీమ్. ఇది దీనికి కావాల్సిందంతా ఆధార్ కార్డు సార్, తర్వాత వాళ్ళ రేషన్ కార్డు ఉంటే ఓకే, లేకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే సార్. కాబట్టి వాళ్ళ బ్యాంక్ బుక్, బ్యాంక్ ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది, నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటే కనుక చాలు. ఓకే సార్. బ్యాంక్ జిరాక్స్ కాపీ ఒకటి, బ్యాంక్ బుక్. ఓకే సార్. తర్వాత మన మున్సిపల్ ఆఫీస్లో అంటే మున్సిపాలిటీస్లో 149 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఓకే సార్. మున్సిపాలిటీస్ అయితే కనుక మున్సిపాలిటీస్కి వెళ్ళాలి సార్, లేదంటే కనుక మన గ్రామ పంచాయత్ ఆఫీసెస్ ప్లస్ ఎనీ సచివాలయం. ఓకే సార్. సచివాలయం వెళ్ళొచ్చు. సచివాలయంలో ఇవన్నీ తీసుకుని వెళ్తే కనుక అప్లోడ్ చేస్తారు. ఓకే సార్. అప్లోడ్ చేసిన 1 వీక్ లోపల వాళ్ళకు వాళ్ళ బ్యాంకు నుంచి కాల్ వస్తుంది, అమౌంట్ కూడా వాళ్ళకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సిబిల్ స్కోర్ అనేది ఏం లేదు దీంట్లో. ఓకే. సిబిల్ స్కోర్ కూడా ఇప్పుడు పట్టింపు లేదనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ ఇది. ఓకే సార్. టోటల్గా మనకు వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి 2030 వరకు ఉంది. ఇది ఓకే 2030 వరకు ఉంది. ఓకే సార్. ఇప్పుడు 2026 నడుస్తుంది కాబట్టి ఇంకా 4 years ఉంటుంది. ప్రజలు ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,000. ఓకే సార్. ఇది కరెక్ట్గా మంత్ 1,000 రూపీస్ లా కట్టుకుంటే కనుక నెక్స్ట్ స్పెల్ వచ్చేసి 30,000 ఇస్తారు. ఓకే. కరెక్ట్ కట్టుకోవడం అంటే ఇన్ ది సెన్స్ ఎలా కట్టుకోవాలి సార్? మంత్లీ కరెక్ట్గా 5th లోపల అమౌంట్ పెట్టిండాలి అకౌంట్లో. ఆటో డెబిట్ అయిపోతుంది. తర్వాత అది ట్రాన్సాక్షన్ కింద తీసుకుని వాళ్ళు కరెక్ట్గా కడుతున్నారని మనకు 30,000 ఇస్తారు నెక్స్ట్ ఇయర్. ఆ 30,000 కూడా సెకండ్ ఇయర్ బాగా కడితే థర్డ్ ఇయర్ 1 lakh ఇస్తారు. ఇది స్కీము. 1 lakh నుంచి మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ మరి ముద్రా లోన్స్ అంటే వీళ్ళు బాగా కడతారు కాబట్టి బ్యాంకే ముందుకు వస్తుంది ఈజీగా. మీరు మంచి బిజినెస్ చేస్తున్నారు, ఇంకా ఏదైనా మంచి ఈ ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్యాంకరే ముందుకు వస్తాడు. చూశారు కదా, పిఎం స్వానిధి అనే స్కీము చాలా అద్భుతమైన స్కీమ్. సార్ ఏం చెప్పారంటే
ఒక చిరు వ్యాపారి ఏదైనా ఒక చిరు వ్యాపారం మొదలు పెట్టాలి, ఒక బండి కానీ ఇంకోటి కానీ మొదలు పెట్టాలనుకునే ఆలోచన మధ్యలో వచ్చిందంటే వెంటనే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవడానికి మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ ఆఫీస్కి కానీ లేదా దగ్గర ఉన్న సచివాలయం కానీ వెళ్తే ఇక్కడ కేవలం ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ పాస్బుక్, మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఏది నేషనలైజ్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా కూడా దానికి సంబంధించి పాస్బుక్ జిరాక్స్, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఈ 2 కాపీస్ తీసుకొని దాంతో పాటుగా మీరు ఏదైతే వ్యాపారం పెట్టింటారో దానికి సంబంధించిన ఒక ఫోటో, ఈ 3 జత చేసి మీకు దాదాపు 15,000 రూపాయలు లోన్గా అందిస్తారు. నెలకు మీకు సమ్ అమౌంట్ వితిన్ 5th లోపు పే చేసుకోగలిగితే, ఇది 1 year లోపు కంప్లీట్ చేయగలిగితే మళ్ళీ వెంటనే 15,000 కాస్త డబల్ చేసి 30,000 ఇవ్వడం, మళ్ళీ అది కూడా పూర్తిగా సరైన సమయంలో కానీ చెల్లించిన ఎడల మళ్ళీ ₹1,00,000 పెంచే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ₹1,00,000 కూడా సంపూర్ణంగా మీరు సరైన సమయంలో కానీ పే చేశారంటే మీకు కన్ఫర్మ్ ఒక పర్సన్ కంప్లీట్లీ ఒక షెడ్యూల్ ప్రకారం పే చేశారంటే ఇమీడియట్గా ఏమైపోతుందంటే బ్యాంకర్కు కూడా ఒక నమ్మకం వస్తుంది, ఇతను ఏదైనా కానీ అప్పిచ్చామంటే అప్పును సరైన సమయంలో కడతాడు కదా అనే ఉద్దేశంతో ఇంకా రకరకాల లోన్స్ ఏదైతే ముద్రా లోన్ అని ఇంకా రకాల లోన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఈజీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సార్ ఇలాంటి స్కీమ్స్ ఇంకేమైనా ఉన్నాయి సార్? ఇంకోటి హౌసింగ్ స్కీమ్ ఉంది. ఓకే సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సార్ 2.0 కింద ఇప్పుడు 2.5 lakhs ఇస్తున్నారు. అది స్టేట్ షేరు, సెంట్రల్ షేర్ ఉంటుంది. స్థలం ఉంటే చాలు మనకు, మనం ఎట్లా ఇల్లు కడుతుంటే అట్లా మనకు రిలీజ్ అవుతుంది. మనకు బేస్మెంట్ లెవెల్ బిఎల్, తర్వాత లెంటల్ లెవెల్ ఉంది, తర్వాత కాంక్రీట్ లెవెల్ ఉంది. కంప్లీట్ అయిన తర్వాత మనకు 75,000 పూర్తిగా మనకు 2,50,000 ఇస్తారు. ఓకే, ఖాళీ ప్లేస్ చూపిస్తే మనం కట్టాలి, హౌస్ కట్టుతూ పోతుంటే ఇస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ మనకు 2.5 lakh మనకు పుడుతుంది. ఇది మరి తిరిగి కట్టాల్సిన పని లేదు, ఇది పూర్తిగా ఉచితం. ఓకే, ఫ్రీ, ప్రతి ఒక్కరికి వస్తుందా సార్? అంటే స్థలం ఉండి వాళ్ళ అవైలబిలిటీ చూసి, ఇన్కమ్ సోర్సెస్ చూసి వాళ్ళకు ఇస్తారు. శాంక్షన్ చేయాలి. లో లెవెల్ బీపీఎల్ ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తారు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఖచ్చితంగా ఇది పూర్తిగా ఉచితం. 2.5 లక్షలు ఉచితంగా వస్తుంది. మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. వేరే లోన్ కూడా అవసరం లేదు. దీనికి లోన్ ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ నీ అకౌంట్ పడుతుంది. ఎట్లా ఇల్లు కడుతుంటే అట్లా, అంటే ఓన్లీ ప్లేస్ చూపిస్తే చాలా, ప్లేస్ చూపించి అప్లై చేయాలి ఆన్లైన్ లో. ఇది కూడా పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మున్సిపల్ ఆఫీస్ లో మెప్మా డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి ఊర్లో. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి కార్పొరేషన్లో కానీ ఆల్ కార్పొరేషన్స్, తర్వాత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవచ్చు, తర్వాత మా డోన్ మున్సిపాలిటీకి రావచ్చు. మున్సిపాలిటీస్ 149 ఉన్నాయి. కాబట్టి ఇది కంప్లీట్గా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. ఓకే, చూసారు కదా, ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఏదైతే ల్యాండ్ మనకు సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి ప్లేస్ ట్యాక్స్ సంబంధించి కట్టిన తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మనం మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర కానీ మున్సిపాలిటీ ఆఫీస్కి తీసుకుని వెళ్తే ఇల్లు మనం కట్టేటప్పుడు అంటే బేస్మెంట్ లెవెల్, టాప్ లెవెల్, మళ్ళీ తర్వాత టాప్ వేసిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ఒక ఆర్డర్ వైజ్గా దాదాపు 2,40,000 రూపాయల దాకా కూడా గవర్నమెంట్ నుంచి మనకు చేదోడు వస్తుంది. మరి ఇది తిరిగి కూడా మరి ఆ పర్సన్ ఎవరైతే తీసుకుంటారో ఇది తిరిగి కూడా గవర్నమెంట్కి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా అద్భుతమైన స్కీమ్ అండి. ఎందుకంటే ఈ రోజు కాలంలో మనం కట్టాలంటే ఇల్లు చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి ఇది కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనం ఈ స్కీమ్ యూటిలైజ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ ఇంకా ఏమున్నాయి సార్ ఇలాంటి స్కీమ్స్తో పాటు? మనకు దాదాపు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే కనుక ఒక 60 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే సార్. ఇప్పుడు మనకు మన వర్కర్సే ఉన్నారు, పిహెచ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్లకు SC/STస్కు ఆటోలు కొనుక్కోవడానికి కూడా మనం లోన్కు రికమెండ్ చేస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ నుంచి. మా పిహెచ్ వర్కర్స్ అంటే వాళ్ళు ఆప్కాస్ట్లో ఉంటారు. వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళకు టైం ఉంటుంది కనుక ఆ టైమింగ్లో వాళ్ళు ఆటో నడుపుకోవచ్చు అని ఆటో వాళ్ళకు అంటే తోడ్పాటు ఇవ్వడానికి ముందుకు రెడీగా ఉందన్నమాట. మా గవర్నమెంట్లో మాకు మా CDMA గారు, తర్వాత మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూర్తిగా వర్కర్స్కు వాళ్ళకు వెసులుబాటు ఉండేటట్టుగా, తర్వాత వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వాళ్ళకు ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి ఏదైనా డెత్ అయితే కూడా వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా మొన్ననే రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్లో టోటల్గా అకౌంట్స్ ఓపెన్ చేశాము. ప్రతి వర్కర్ ఏదైనా రెగ్యులర్ వర్కర్ కానీ ఆప్కాస్ చనిపోతే వాళ్ళకు శానిటేషన్ వర్కర్స్, పిహెచ్ వర్కర్స్ ఆప్కాస్లో ఉన్న వాళ్ళకు మనకు యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి వారికి ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలని మా CDMA గారు చెప్పిన ఆదేశాల అనుసారం అందరికీ మనం అకౌంట్స్ ఓపెన్ చేశాము. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈవెన్ ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే ఇవన్నీ వస్తాయని చెప్పి ఫలాలు అంటే
ప్రతిదీ కూడా గవర్నమెంట్ అమౌంట్ మనం ఖర్చు పెట్టాలంటే కూడా ఇంటి పన్నులు కొలాయి పన్నులు కంపల్సరీగా కడితే ఆ యుఎల్బి పటిష్టంగా తయారవుతుంది. దాంతో మనం వర్క్స్ చేయడానికి రోడ్స్ వర్క్స్ అయితేనేమి, ఇంకా ఏదైనా డ్రైన్స్ అయితేనేమి, తర్వాత మన డంప్ యార్డ్స్ క్లీనింగ్ అనేది అయిపోయింది. తర్వాత ఇంకా రాబోయే కాలంలో మనకు ఆటోస్ కూడా ఇస్తున్నారు. ఈ ఆటోస్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తున్నారు. మనకు వర్కర్స్ని తగ్గిచ్చేసి మనకు మిషనరీ సైడ్ వెళ్ళాలని చెప్పి మెయిన్ మోటోగా పెట్టుకున్నాము. అదేవిధంగా కూడా పనిచేస్తున్నాము. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ 2026 స్టార్ట్ అయింది. టూల్ కిట్ వచ్చింది కనుక అది కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. మీరు మా ర్యాంకింగ్ వచ్చినప్పుడు కానీ మా పనిని చూసి మీరు ర్యాంకింగ్ ఇచ్చేది ఉంటుంది. మీరు కూడా సలహాలు ఏదైనా ఇస్తే కనుక తూచ తప్పకుండా ఆ సలహాలను మేము పాటిస్తాము. కాబట్టి డోన్ మున్సిపాలిటీ అని కాదు, ఎవ్రీ మున్సిపాలిటీ అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో చూసినటువంటి మున్సిపాలిటీ వారికి ఇప్పుడు మున్సిపాలిటీ అంటేనే ఒక ఇది అంటే ఎవరికి కొంతమందికి ఇంకా తెలియదు, అవగాహన లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఏంటి? బర్త్ టు డెత్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీ చేస్తుంది మీకు. కాబట్టి ఇది అందరికీ తెలియాలి. బర్త్ అయితేనే ఫస్ట్ మనం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మన కమిషనర్ ఆఫీస్కు ఎక్కడైతే మున్సిపాలిటీ ఉంటుందో ఆ మున్సిపాలిటీ లెవెల్లో ఇస్తాం. ఇంకా కిడ్ అయినా పెరిగినప్పటి నుంచి అన్నీ మేము ఆధార్ కార్డు డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ, ఈవెన్ మ్యారేజ్ చేసుకుంటే కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తాము. తర్వాత వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే కనుక డాక్టర్ అవుతాడు, డాక్టర్ అయి క్లినిక్ పెట్టాలంటే కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఇస్తాము. అంటే మీరు బిజినెస్ చేస్తున్నా, మీరు చదివిన తర్వాత మీకు ఒక క్లినిక్ పెట్టాలన్నా, హాస్పిటల్ పెట్టాలన్నా ప్రతిదీ మున్సిపాలిటీ చూసుకుంటుంది కనుక ఇది చాలామందికి తెలియదు. కాబట్టి బర్త్ టు డెత్ అంటే డెత్ అని ఎందుకుంటున్నానంటే ఈవెన్ మనం పని చేసి ఓల్డ్ పీపుల్ అయిన తర్వాత ఏదో జబ్బు వచ్చినప్పుడు కూడా హాస్పిటల్స్లో మనకు ఆబా కార్డ్ అని చెప్పి ఇస్తున్నాం. అది 5 లక్షల వరకు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఉంటుంది. అది మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా సచివాలయం. గూగుల్లో పోయి ABHA ఆబా కార్డ్ CARD ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది పూర్తిగా ప్రధానమంత్రి గారు మనకు నరేంద్ర మోడీ గారు ఇది పూర్తిగా ఉచితంగా మన కోసం పెట్టారు. ప్రతి ఒక్క పౌరుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆబా కార్డు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా చాలామంది చేసుకోలేదు. ఇది ఆబా కార్డు అనేది మీ గూగుల్లో వెళ్ళి మీ సెల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. మీ సెల్ నెంబర్ కొడితే కనుక మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా చేస్తే కనుక మీకు కార్డు ఇష్యూ అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్లో మీకు కార్డు వచ్చేస్తుంది. ఆ కార్డును మీరు ఉపయోగించుకోవచ్చు. డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఇది పూర్తిగా ఉచితం. కాబట్టి ఇట్లాంటి ఆబా కార్డ్స్ అంటే ఆబా కార్డు కూడా ఒక వన్ ఆఫ్ ది స్కీమ్. అంటే 60 స్కీములు అని చెప్పాము కదా, దాంట్లో ఇది ఒక భాగం. అంటే అన్నీ తెలుసుకుంటే కనుక 60 స్కీమ్స్ ఉన్నాయి. మనకు పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడైతే వాళ్ళకు కూడా మంచి స్కీమ్స్ మనం అందిస్తాం. అంటే వాళ్ళకి డబ్బు లేదని ఎక్కడ కూడా నిలబడకూడదు. ఏదైనా ఉన్నా మున్సిపల్ ఆఫీస్కి రండి, మీకు తగిన సలహా ఇస్తాము. తగిన సలహా ఇచ్చి మా అంత తోడ్పాటు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి. ఎందుకంటే భర్త అయినప్పుడు పిల్లోని కాబట్టి తెలియదు మున్సిపల్ ఆఫీస్ గురించి. పెద్దగా అయినప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరు చెప్పరు, బాబు మనకు ఒక ట్యాక్స్ ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని చెప్పి పిల్లలకు ఇది ఏదైతే వీడియో చూస్తున్నారో మీ పిల్లలకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు జనరల్గా ట్యాక్స్ అంటే ఏం ట్యాక్స్ ఎందుకు కట్టాలి ఎట్లా అని అడుగుతుంటారు పిల్లలు. వాళ్ళకి తెలియదు. ఓల్డ్ పీపుల్ 40 పీపుల్ 50 ఉన్న వాళ్ళు తెలుసు ట్యాక్స్ అంటే. చిన్న కిడ్స్కి కూడా మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వాటర్ ట్యాక్స్ అంటే ఏంది, వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాటర్కి ఎంత ఖర్చు అవుతుంది, వాటర్ అనేది వేస్ట్ చేయకూడదు. మనం ఒక బిందె నీళ్ళు తీసుకురావాలంటే ఒక 500 రూపీస్ ఖర్చు అవుతుంది. అది ఎందుకు సార్ మాకు 20 రూపీస్కి మా ఇంటి ముందర నీళ్ళ ట్యాంక్ ఇచ్చిపోతున్నాడు, మీరేంటి 500 రూపీస్ అంటున్నారు అని చెప్పి. అంటే అంత ఖర్చు పెడుతుంది మున్సిపాలిటీస్. అది హ్యూజ్ బర్డెన్ అవుతుంది. ఎందుకు అంటే మనము నది నుంచి ట్రావెల్ చేస్తాం వాటర్ని. 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ అవుతాయి వాటర్. ట్రావెల్ అయిన తర్వాత కరెంటు మోటార్స్, తర్వాత మధ్యలో లీకేజెస్ పడుతుంటాయి. ట్రావెల్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆలము, క్లోరిన్, ప్యూరిఫైడ్ ఇదంతా ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వేస్టేజ్ ఆఫ్ వాటర్ అవుతుంది. మంచి ప్యూరిఫికేషన్ వాటర్ వచ్చిన తర్వాతనే ప్రజలకు అందివ్వడం జరుగుతుంది. ఇది ఇంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మామూలుగా అన్ప్రాసెస్డ్ ఉంటాయి కొన్ని, బోర్లోంచి తీసేసి డైరెక్ట్ డబ్బాలో వేసేసి ఇచ్చేస్తుంటారు.
ఆ వాటర్ అనేది అంత సేఫ్ సైడ్ కాదు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అయితే మంచి వాటర్. అట్లాంటి ఆల్ మున్సిపాలిటీస్ కూడా వారి పరిధిలో మంచి క్లోరికులేటర్ ఇవన్నీ పెట్టి ప్యూరిఫై చేసి క్లోరిన్, యాలము ఎంతో ఖర్చు అవుతుంది. సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. కాకపోతే మినిమం అమౌంట్ మనం తీసుకుంటున్నాం. 100 రూపీస్ పర్ మంత్ ఒక హౌస్ హోల్డ్కి ఇస్తున్నారు. 135 ఎల్పిసిడి ఇస్తున్నాం మనము. ఒక మనిషికి మనం అవసరమే నీళ్ళు. కర్నూలు అయితే రోజు ఇస్తున్నాము. కల్లూరు ఏరియా అయితే 2 డేస్కు అట్లా డే బై డే ఇస్తున్నారు. అదే మా డోన్ మున్సిపాలిటీలో అయితే డే బై డే ఇస్తున్నాం. ఏప్రిల్ నుంచి అయితే పూర్తిగా మనం డైలీ ఇవ్వబోతున్నాం. మరి ఇప్పుడు మనకు గోరుకల్లు వాటర్ అని చెప్పి బీతంచెర్ల నుంచి ట్రావెల్ అయ్యి మనకు డోన్కి వస్తుంది. ఆ డోన్కు సంప ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్కంతా. మనము మార్చి ఏప్రిల్కంతా డైలీ వాటర్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సుమన్ టీవీ ద్వారా. ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆహర్నిశలు మా కోసం ప్రయత్నం చేసి ఫండ్స్ అయితేనేమి, తర్వాత ఇప్పుడు మనకు ఆహర్నిశలు మన డెవలప్మెంట్ కోసం, డోన్ డెవలప్మెంట్ కోసము వారు చాలా కృషి చేస్తున్నారు. మాకు ఆయన కింద పనిచేయడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఓకే, సూపర్. కానీ ఇక్కడ దీంతోపాటు మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్య తెలియజేయడానికి మనం ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో ఫొటోస్ తీసి ప్రజెంట్ చేయగలిగితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లోనే ఆ వర్క్ కంప్లీట్ చేస్తారండి. ఇంతకీ ఈ యాప్ ఏంటి సార్? మాకు గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేసింది. ఓకే. ఆ వెబ్సైట్ వచ్చేసి ఏదన్నా ఏ ఊరు అయితే ఆ ఊరు www.don.ap.gov.in అని కొడితే కనుక మనకు డోన్ సంబంధించి వస్తుంది. అదే కర్నూలు గురించి అయితే కూడా www.karnool.ap.gov.in కొడితే కనుక దాని గురించి వస్తుంది. కాబట్టి దాంట్లో మీరు చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్. మీరు ట్యాక్స్ కట్టాలన్నా ఏది కూడా మనకు యూపీఐ ద్వారా కడతావా, ఇంకో కార్డు సిస్టమ్ ద్వారా కడతారా, అన్నీ దాంట్లో క్లుప్తంగా ఉన్నాయి. ప్లస్ హిస్టరీ కూడా, కర్నూలు గురించి హిస్టరీ, డోర్ నుంచి హిస్టరీ, అట్లా 149 మున్సిపాలిటీస్కు డెవలప్ చేయడం జరిగింది. ఇటీవల మన మినిస్టర్ గారు ఓపెన్ చేశారు. ఇది విజయవాడలో అనంతపూర్లో ఉన్నప్పుడు అక్కడ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజలు వినియోగించుకోవాలి. మాకు వచ్చేసి ఏపీసీఎంఎస్ఎస్ యాప్ ఉంది. దాంట్లో మేము అటెండెన్స్ కానీ, మార్నింగ్ విజిట్స్ కానీ, ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక దాంట్లో మేము అప్లోడ్ చేయాల్సి. కాబట్టి మనకు సాసా ప్రోగ్రామ్ అని కూడా ప్రతి 3వ శనివారం జరుగుతుంది. ఇది కూడా పూర్తిగా సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం పోయిన ఇయర్ అంతా. ఈ ఇయర్కి కూడా మనకు థీమ్ వచ్చిందనమాట. ప్రతి నెల ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్స్ ప్రకారంగా మేము మోటివేట్ చేసి ప్రజలతో అవగాహన చేయించి మనకు ప్లాస్టిక్ బ్యాన్ మీద తర్వాత అవగాహన సదస్సు చేసి వాళ్ళు మారే విధంగా మనం తోడ్పాటిస్తుంటాం. కాబట్టి ఇదే విధంగా మనకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనకు మన హోమ్ మినిస్టర్ కానీ ప్రతి ఒక్క మినిస్టర్స్ మనకు సాసా ప్రోగ్రామ్స్కు ఉపయోగపడుతూ మనకు కూటమి ప్రభుత్వం అని చెప్పారు కదా, మనకు పూర్తిగా ఆఫీసర్స్కు సహకారం చేసుకుంటూ ఉన్నారు. అందరు కూడా మాకు సహకరిస్తున్నారు. ఓకే సార్, ఓకే సార్, సూపర్. కానీ ఇంతో పాటుగా మీరు ఈరోజు ఏదో ఒక టెంపుల్ ఓపెన్ చేశారు, అదేదో చేశారు అన్నట్టుగా విన్నా, ఫొటోస్ చూసాను. ఇంతకేంటి సార్ ఈ టెంపుల్ సంఘటన? ఆ టెంపుల్ ఓపెనింగ్ కాదు, ఆల్రెడీ ఉన్న టెంపుల్ అది. ఓకే. గుమ్మకొండ దగ్గర టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఈరోజు అమావాస్య బాగుంది అని చెప్తే బాగా జరుగుతుంది అంటే పోయి మొక్కడం జరిగింది. ఓకే. మనకు శివరాత్రి సందర్భంగా మేము డోన్లో పాత బుగ్గ, కొత్త బుగ్గ ఇవన్నీ అమరేశ్వర దేవాలయం అని చెప్పి, అమర శివాలయం అని చెప్పి అక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి. దానికి పూర్తిగా వాళ్ళు కోరడం జరిగింది. మా మున్సిపాలిటీ తరఫున మా పూర్తి ఎఫర్ట్ పెట్టాము. పూర్తిగా 100 మంది 3 షిఫ్ట్లు అంటే అరౌండ్ ది క్లాక్ వర్క్ చేయడానికి చేస్తున్నాము. అంటే ప్రజలు 1000 మంది అక్కడికి రాబోతున్నారు. అంటే లాస్ట్ రోజు 1,00,000 దాటి కూడా దాటుతుంది. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా మేము తాగునీరు, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తున్నాము. మా ట్యాంకర్స్ ద్వారా వాళ్ళకి ఇస్తూ, తర్వాత అన్న భోజనాలు జరుగుతున్నాయి అక్కడ. వారికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మా స్టాఫ్ క్లీనింగ్లో అయితేనేమి, స్వీపింగ్, రోడ్ స్వీపింగు, తర్వాత పూర్తిగా ప్రొటెక్టివ్గా మా సెక్రటరీస్, మా వర్కర్స్ పనిచేస్తున్నారని తెలియజేస్తున్నాము. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మీరు మనకు అంటే సందర్భం ఉంటే కనుక మాకు ఇన్ఫామ్ చేస్తే
వారికి వాటరు, మా వంతు కృషి క్లీనింగు, లైనింగు ఇదంతా మేము చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంటే దీంట్లో క్యాస్ట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు రంజాన్ వచ్చింది, రంజాన్కి మేము మస్జిద్ దగ్గర లైనింగ్ చేస్తాం, క్లీనింగ్ చేస్తాం. తర్వాత మన కబ్రస్థానంలో కూడా క్లీనింగ్ చేస్తాం. ఇది మన క్రిస్టియన్స్లో అయితే కూడా మనకు కులమతం అంతా ఏం లేదు. ఏ క్యాస్ట్ పండుగ వస్తే ఆ క్యాస్ట్ పరంగా మనం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. బ్యానర్స్ కట్టి మన మున్సిపల్ ఆఫీస్ తరఫున కమిషనర్గా ప్లస్ మా సిబ్బందితో మేము శుభాకాంక్షలు ప్రజలకు మేము బైండ్ అవుతాం. ఫస్ట్ ప్రజలు మాకు ముఖ్యం, ప్రజలు శ్రేయస్సే మేము కోరాలని కోరుకుంటాం. కాబట్టి మేము మంచి నీరు, మంచి లైటింగు, మంచి రోడ్ మీద క్లీనింగు, తర్వాత జబ్బు కూడా ఎలాంటి జబ్బులు వచ్చినా కూడా మేము పూర్తిగా హెల్త్ క్యాంప్స్ చేసాము, 2 హెల్త్ క్యాంపులు. దాంట్లో బసవతారకం మన ఎమ్మెల్యే గారు పెట్టించారు. ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు 15,000 రూపాయల ఖర్చు అయ్యే టెస్టులన్నీ చేయించాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినారు డోన్ ప్రజలు. ముఖ్యంగా డోన్ ప్రజలు చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేసుకున్నాను. ఎందుకంటే క్యాన్సర్ ఎవరికి ఉందో తెలియదు, కానీ టెస్ట్ చేస్తే 50 మందికి తెలియదు క్యాన్సర్ బసవతారకం. కానీ ఇట్లాంటి అంటే జబ్బు వచ్చేసి పెరిగిపోతుంది లోపల. ఎయిడ్స్ వచ్చేసి 1350 కేసులు ఉన్నాయి డోన్లో. ఓకే, సూపర్. అది ఎవరు కనపడకుండా ఉంది. కాబట్టి అవగాహన చేయిస్తున్నాము. ప్రతి వాడవాడ అంటే కమిషనర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని ఒక ప్రోగ్రామ్ మేమే పెట్టుకొని డోర్ టు డోర్ తిరుగుతున్నాను. ఇప్పటికీ 4 సచివాలయాలు అయిపోయినాయి, ఇంకా 12 సచివాలయాలు తిరిగేది ఉంది. సచివాలయాలు అయిపోయిన తర్వాత పేట వేసి తిరుగుతాను. పేటలు 26 పేటలు ఉన్నాయి, 26 పేటలు తిరుగుతాను. తర్వాత వార్డు వారీగా 32 వార్డులు ఉన్నాయి. వార్డు వారీగా అంటే ఒక్క ఇంటికి 3 సార్లు తిరిగినట్టు అవుతుంది. ఫస్ట్ సమస్య తీసుకుంటాం, ఏదైనా సమస్య ఉంటే సమస్య నెక్స్ట్ టైం వెళ్ళే లోపల అనేది కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు కూడా ఇంకా సమస్య ఇస్తే లాస్ట్ ఫైనల్లో అన్ని సమస్యలన్నీ అయిపోయాయి. లాస్ట్ ఫైనల్గా మన ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా వార్డులో విజిట్ చేసినప్పుడు ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనేది నా ఒపీనియన్. ఖచ్చితంగా పూర్తిగా ప్రజలకు సేవలు అందించాలని నా ఒపీనియన్ అండి పూర్తిగా. సూపర్ సార్. అసలు మీరైతే నన్ను అడిగితే గవర్నమెంట్ సెక్టార్లో ఈ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ మీరు చేసే వర్క్స్ కానీ అని మీకు కన్ఫామ్గా వెళ్ళాలి, విజిట్ చేయాలనేది అయితే ఎటువంటి రూల్ ఉంటుంది. కానీ రూల్ పెడితే ఎలా ఉంటుంది అనేది అందరికీ ఐడియా అవుతుంది. కానీ మీరు ఒక ఎయిమ్గా తీసుకొని చేయడం మాత్రం చాలా అద్భుతం. విన్నారు కదా, ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ 15,000 రూపాయలు చిరువ్యాపారులకు ఇచ్చే స్కీమ్ కానీ, బిల్డింగ్ ఇంటి కట్టుకునేటప్పుడు ఏదైతే 2,40,000 రూపాయలు వచ్చే స్కీమ్ కానీ, ఇలా చాలా అద్భుతం వాటర్ గురించి కానీ మంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు మున్సిపల్ కమిషనర్ గారు. మరి ఈ వీడియో తప్పకుండా చూడండి. దీనికి సంబంధించి కూడా డోన్ సంబంధించి ప్రజలు ఎవరైతే వీక్షిస్తున్నారో మీరు ఏదైతే ఇంటి పన్ను కానీ, వాటర్ పన్ను కానీ, రకరకాల పన్నులు ఏవైతే చెల్లించాల్సిందో అవన్నీ తప్పకుండా చెల్లించండి. గవర్నమెంట్ సహకరించండి. ఆ డబ్బు ఎవరికెళ్ళా తిరిగి మళ్ళీ మీకే ఇంకో రూపకంగా మీకే తిరిగి వస్తుంది. కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూసిన తర్వాత మీరు ఏదైతే గవర్నమెంట్ సహకరించే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయండి. మీకోసమే ప్రభుత్వం ఉంటుంది. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు మీ యొక్క మున్సిపాలిటీకి. కాబట్టి తప్పకుండా వీక్షించండి. తప్పకుండా సార్ గారికి సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.